ఈరోజు ప్రశ్న, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ మీరు చూస్తే వార్తాపత్రికల పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఆ వార్తాపత్రికలు ఏది మొదటిగా స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఆ వ్యక్తి పేర్లు ఉన్నాయి. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక, భారతదేశంలో అంటే ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా, ఇండియాలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఏది అనేసి బెంగాల్ గజెట్. బెంగాల్ గజెట్ అనేది మన భారతదేశంతో పాటు ఆసియా మొత్తంలో మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి వార్తాపత్రిక బెంగాల్ గజెట్. నెక్స్ట్, ప్రపంచంలోనే మొదటి వార్తాపత్రిక, ప్రపంచంలో ఇక్కడ మనం చూస్తే ఇండియాలో మొదటి వార్తాపత్రిక బెంగాల్ గజెట్. నెక్స్ట్, ప్రపంచంలోనే మొదటి వార్తాపత్రిక ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ వరల్డ్ ఏది అనేసి ద పెకింగ్ గజెట్. ద పెకింగ్ గజెట్ అనేది ప్రపంచంలోనే మొదటి వార్తాపత్రిక. ఇది అతి ప్రాచీన వార్తాపత్రిక. సుమారు 1000 సంవత్సరాల పాటు దీన్ని ముద్రించారు. ఇది చైనాలో అత్యంత పురాతన మరియు ఎక్కువ కాలం నడపబడినటువంటి వార్తాపత్రిక. నెక్స్ట్, నవజీవన్ అనే పత్రికను స్థాపించింది. ద ఫౌండర్ ఆఫ్ ద మ్యాగజైన్ నవజీవన్. నవజీవన్ అనేటువంటి పత్రికను ఎవరు స్థాపించారు అనేసి అంటే గాంధీజీ. గాంధీజీ నవజీవన్ అనేటువంటి పత్రికను గుజరాత్లో స్థాపించారు. ఎన్నో సంవత్సరంలో స్థాపించారు అనేసి అంటే 1919వ సంవత్సరంలో ఈ నవజీవన్ అనేటువంటి పత్రికను గుజరాత్లో స్థాపించారు. ద ఫౌండర్ ఆఫ్ ద మ్యాగజైన్ బెంగాలీ. బెంగాలీ అనేటువంటి పత్రికను ఎవరు స్థాపించారు అనేసి సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ ఎక్కడున్నారు? నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాలీ అనేటువంటి పత్రికను స్థాపించారు. నెక్స్ట్, అమృత బజార్ అనేటువంటి పత్రికా సంపాదకుడు ఎవరు అంటే శశిర్ కుమార్ ఘోష్. 1868వ సంవత్సరంలో అమృత బజార్ అనేటువంటి పత్రికను శశిర్ కుమార్ ఘోష్ మరియు మోతీలాల్ ఘోష్ వీళ్ళిద్దరూ కలిసి ఈ పత్రికను ప్రారంభించారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.